హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మను అకాడమీ. ఒక బిగ్ బ్రేక్ న్యూస్ ఏంటంటే రాంగ్ క్వశ్చన్ పై 4 మార్క్స్ కలపాలని చెప్పి ఇంతకుముందు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. సో ఈ రోజు హైకోర్టు ఏం జరిగిందంటే ఆ 4 మార్క్స్ గురించి డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. ఏది టీఎస్ఎల్పీఆర్ బోర్డు. సో దీనిపైన స్పందించి హైకోర్టు ఏమని ఇచ్చిందంటే సో ఈ 4 మార్క్స్ నిజంగా తప్పైనా రాంగ్ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి పేపర్ పంపించడం జరిగింది. క్లారిటీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ పేపర్ అనేది పంపించాలి. నిజంగా 4 మార్క్స్ రాంగ్ అని చెప్పి క్లారిటీ కోసం అదే పేపర్ ని ఉస్మానియా యూనివర్సిటీ పంపింది. సో ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్ గా రాంగ్ క్వశ్చన్స్ అయింది 4 మార్క్స్ కాదు, 12 నుంచి 13 క్వశ్చన్ చెప్పి మన అభ్యర్థులు అంటున్నారు. ఎస్, ఇది వాస్తవానికి నిజమే. ఆల్రెడీ ఈ రోజు జరిగిన హైకోర్టులో దాన్ని డిస్కస్ చేశారు. లేదు సార్ 4 మార్క్స్ అది 4 మార్క్స్ కాదు, యాక్చువల్ వచ్చేసి 12-13 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి కూడా రాంగ్ క్వశ్చన్ కింద అని చెప్పి అన్న తర్వాత ఈ రోజు హైకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే సో అదే పేపర్ ని ఉస్మానియా యూనివర్సిటీ పంపించారు. సో ఇది తప్పైనా కదనేది. సో మనం చెక్ చేసినప్పుడు కూడా నేను ఏ విధంగా చెక్ చేశానంటే రాంగ్ క్వశ్చన్ పైన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి నేను తీశాను. సో యాజ్ టీజ్ గా ఏ తప్పులు ఉన్నాయని చెప్పి మనం క్లారిటీ తెలుసుకున్నాము. సో అదే యూనివర్సిటీ పోయిన తర్వాత కూడా అదే జరుగుతుంది కాబట్టి రాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా కలపాలి. సో ఇంకోటి ఏంటంటే 4 మార్క్స్ ఒక యాడ్ కాకపోతే యథావిధిగా ప్రజలకు సాగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకోటి పెండింగ్ జీవన పార్టీస్ కూడా ఉంది. అసలు అదేం దొరుకుతుంది క్లారిటీ ఇంకా అర్థం కావట్లేదు. రాంగ్ క్వశ్చన్ మీద అయితే ప్రజెంట్ అయితే సో ఈ 4 కాదు, యాక్చువల్ వచ్చేసి 12 క్వశ్చన్లు ఉన్నాయి అని చెప్పి చాలా మంది అభ్యర్థులు అంటున్నారు. సో నెక్స్ట్ విషయం ఏంటంటే మరి ఎంతకీ వీళ్ళు కాన్స్టిట్యూట్ టైం నెక్స్ట్ ఎప్పుడు పోతారని చెప్పి చాలా మంది అభ్యర్థులు అందులో ఉన్నారు. ఎస్, మ్యాక్సిమం అయితే ఏ ప్రాబ్లం లేకపోతే పక్కన ట్రైనింగ్ కూడా సగం అయిపోవాల్సింది. కాకపోతే కొన్ని అనేక కారణాల వల్ల ఏది జీవనం 46 కానీ రాంగ్ క్వశ్చన్స్ కానీ ఇంకొన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కానీ ఇంకోటి వచ్చి సంబంధించి మార్క్స్ కూడా కొంచెం ప్రాబ్లం అని చెప్పి అన్నారు. ఎస్, ఇవన్నీ మరి ఇలా ఉండగా ప్రజలు ముందుకు పోతామని చెప్పి చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. హైకోర్టు స్టే ఏమని ఇచ్చిందంటే 4 వారాలు ప్రక్రియ పూర్తిగా అని చెప్పి ఇచ్చింది. సో ఎలా సాధ్యమవుతుంది? అసలు రాంగ్ క్వశ్చన్ క్లారిటీ లేదు, ఇంకోటి జూనియర్ 46 మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం జూనియర్ 46 అమలు చేసినప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఏమన్నదంటే జూనియర్ 46 ప్రాబ్లం ఏంటని చెప్పి తెలుసుకున్నారు మన దగ్గర నుంచి. ఈ రీసెంట్ గా కూడా నల్గొండ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి సో వినిపించారు. ఏమని, సార్ ఇది పరిస్థితి, జూనియర్ 46 ఇంతమంది అభ్యర్థులు రాసినారు. సో ఇంతకు ముందే మనకి ఇల్లు అప్లికేషన్ చెప్పి ఆ విధంగా వెళ్ళిపోయారు. సో మరి జూనియర్ 46 అనేది రద్దు అవుతుందా అనేది చాలా మంది అభ్యర్థులు అందులో ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ చెప్తాను అసలు జూనియర్ 46 అమలు అవుతుందా అమలు కాదనేది. ప్రజెంట్కి అయితే ఇప్పుడు తప్పుడు క్వశ్చన్ మీద క్లారిటీ ఏంటంటే ప్రజెంట్కి అయితే ఇప్పుడు ఓయూకి అయితే పంపించారు పేపర్ వచ్చేసి. సో ఇది ఏ విధంగా తీసుకెళ్తారని ఎవరికి అర్థం కావట్లేదు. డివిజన్ బెంచ్ కి అయితే సింగిల్ బెంచ్ చాలా స్టే ఇచ్చింది 4 మార్క్స్ కలపని, కానీ డివిజన్ బెంచ్ అయితే క్లారిటీ అయితే రాలేదు. మ్యాక్సిమం అయితే ప్రజలు ముందుకు పోద్దానా లేదా అనేది చాలా అభ్యర్థి అందులో ఉన్నారు. మీరు ఏ విధంగా టెన్షన్ పడమాకండి. సో ధైర్యంగా ఉండండి. సో ఫ్రెండ్ ఇంకొన్ని రోజుల్లో దాదాపుగా 4 వారాలు అంటే హైకోర్టు స్టే ప్రకారం మనం వెళ్దాం. ఇందులో మనం వెయిట్ చేసాం కదా. సో ఒక 4 వీక్స్ వెయిట్ చేయండి, మనకన్నా క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏంటిది ఈ రిక్రూట్మెంట్ ముందుకు వెళ్తా వెళ్ళదా, అసలు రద్దేద్దా, అసలు ఎందుకు అనేది నెక్స్ట్ క్లారిటీ మీకు చెప్పగలను. సో రేపు వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు ప్రజా దర్బార్ నుంచి. అనుకుంటే పాల్గొనండి. సో అక్కడ క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది అన్నిటి మీద. అంటే రిక్రూట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు పాత నోటిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, జూనియర్ 46 రద్దవుతా కాదనేది రేపు ప్రజా దర్బార్ లో రేవంత్ రెడ్డి కలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షేర్ దిస్ యువర్ మను ఫ్రమ్ నల్గొండ.